ఫస్ట్ నుంచి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉడికిపోయినాయి చూసారా, ఇలా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక మరుగుతుంది, ఒక తాలింపు వేసుకోండి. తాలింపు ఉంటే బేగానే అయిపోద్ది. తాలింపు వేసాక కొంచెం చల్లారాక మధ్యలో ఆటంకం వచ్చింది, అంటే కిరాణా సామాన్లు వచ్చినాయి. మా ఇంటి దగ్గర కొత్త అని చెప్పాను కదా, కిరాణా సామాన్ అది సౌండ్ నేను పడుతుంది. అలా వారం వారం వస్తాడు అనమాట, అన్నీ తెస్తాడు. ఏమన్నా కావాలంటే తీసుకుంటాడు అనమాట. తాలింపు కూడా పెద్ద ఏం అవసరం. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు, చక్కగా అయిపోతుంది. కాయ మినప్పప్పు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసాక కాయ మినప్పప్పు కొంచెం చలవ చేద్ది. ఎండాకాలం కంపల్సరీ పెసరపప్పు చారు కాసుకోవాలి. ఎండాకాలం స్టార్టింగ్ నుంచి కొన్ని ఆవాలు, ఎన్నో కాదు. ఆవాలు నాకు ఇష్టం ఉండదు ఎక్కువ, కొంచెం మంది ఎక్కువ వేసుకుంటారు కానీ నేను ఎక్కువ వేసుకోవాలి. అయిపోయిందా? కరివేపాకు, ఇదండి మిరగాయలు చేస్తానే ఇది వేసేస్తాను. దీంట్లో ఆ తాలింపు వేగుద్ది. లోపల దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, అంతే, ఇంకేం అవసరం లేదు. సరిపోనంత ఉప్పు, పసుపు. ఈ ఎండాకాలం కంపల్సరీ ఇది చేసుకుంటే చాలా బాగా చేస్తుంది ఒంటికి. చాలు, అప్పుడైపోలేదు అసలు. మనం ఇంకా ఎమ్మి పెసరపప్పు చారు చాలా బాగుంటది, ఒంటికి చాలా చాలా చారు. కట్టేసానా? ఇప్పుడు దీంట్లో అసలు తెయ్యాలి, అప్పుడు దాని టేస్ట్ వస్తుంది. చూపిస్తాను. ఇలా ఒక నిమ్మకాయ, మీకు పులుపు తగ్గ నిమ్మకాయ తీసుకోండి. ఇంత కాసాను కాబట్టి ఈ నిమ్మకాయ సరిపోతుంది. ఇది కోసేసుకొని పిండేసుకుంటామే. చల్లారాక పిండాలి, లేకపోతే సేదు వచ్చేస్తుంది. అందుకని నేను కాసేపు ఉన్నాక పిండుతాను. వేడి మీద పిండేమనుకో సేదు వచ్చేస్తుంది కదా, అందుకని కొంచెం చల్లారాక ఉల్లిపాయలు చూసారా అలా ఉడుకొనియో బాగుంటాయి. పచ్చిమిరకాయలు ఆ కారానికి సరిపోదు. ఇందులో నిమ్మకాయ పిండుకొని అప్పుడు అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా ఉంది కదా, ఒక 10 నిమిషాలు ఉన్నాక అప్పుడు వేస్తే గొడవ. సరేనా? అందుకే మీకు నిమ్మకాయ కూడా చూపించాను, అంటే ఏడుని చూపించలేదు. ఎందుకంటే మరి దాంట్లో వేసామనుకో చేదు వచ్చేస్తుంది. అందుకని తర్వాత వేస్తాను, పక్కన పెట్టేస్తాను. మీకు సేమ్లు ఎక్కువ ఉన్నాయో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో బాబోయ్ చాలా సేమ్లు. ఆ గంజి నేను పక్కన పెట్టుకుంటాను. గంజి తాగుతానని చెప్పాను కదా, కొంచెం అన్నం వేసుకొని తాగుతాను. అన్నం వచ్చేసి పక్కన పెట్టేస్తాను. అన్నీ వదిలి పెట్టేసి అంతే మూతలు పెట్టేసుకుంటే పని అయిపోతుంది. పెసరపప్పు చారు, అన్నం, దొండకాయ వేపిడి. దొండకాయ ఎప్పుడు కూడా ఇది నేను వెరైటీగా వేసాను. ఈ వేపిడి నేను వేసినట్టు ఎవరి మెత్తగా అయిపోయి చూడండి, ఎంత మెత్తగా అయిపోయిందో. అది
చెప్తాను. ఈ పొద్దు దొండకాయ ఎప్పుడు వేసినా మీకు చూపిస్తాను.